నీకు కుమార్తె ఉంది కదా అంటే ఆ ఉంది. ఆ కుమార్తె పెళ్ళిడికి వచ్చిన కుమార్తె అనమాట. నీకు ఆ కుమార్తె ఉంది కదా ఆ కుమార్తెని ఒక ఎవ్వరికి తెలియని చోట దూరంగా ఒక అంతఃపురం నిర్మించి ఆ కుమార్తెని అక్కడ పెట్టు. ఆ అంతఃపురంలో అమ్మాయిని ఉంచి నువ్వు రోజు వెళ్ళి వస్తూ ఉండు. ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళి రోజు వస్తూ ఉండు. అలా కొన్నాళ్ళు చెయ్యి. అప్పుడు నీ పాప రాసి తరిగిపోద్ది అని చెప్తాడు. చెప్తే అలాగే సరే అయితే అలాగే చేస్తానని చెప్పేసి అలాగే అమ్మాయిని ఒక దూరంగా కొన్ని ఎవరు లేని చోట అదే కొంచెం ఎవరికి తెలియని చోట ఒక అంతఃపురం పెట్టి రోజు వెళ్ళి అమ్మాయిని అక్కడ అందరూ పెట్టి రోజు వెళ్ళి అమ్మాయిని చూసుకుని వస్తూ ఉంటాడు అనమాట. అలా 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 కొన్నాళ్ళకి ఇతని మహారాజ్ చక్రవర్తి గారు చేసిన పాపరాశి తరిగిపోతుంది. తరిగిపోయాక అప్పుడు ఆ చక్రవర్తి సంతోషిస్తాడు. యమధర్మరాజు గారిని అడుగుతాడు అలా ఎలా తరిగిపోయింది పాపరాశి, అలా ఎలా తరిగిపోయింది, ఏంటి ఉపాయం, ఎలా తరిగిపోయింది నా పాపరాశి అని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు గారు ఇలా చెప్తారు. ఏం చెప్పారు, ఇందులో 2 నీతి సూత్రాలు ఏంటి, ఆయన చెప్పిన యమధర్మరాజు గారు చెప్పిన నీతి ఏంటి, ఆ సూత్రాలు ఏంటి, పాపరాశి ఎలా తరిగిపోయింది చెప్పు. పాపరాశి ఎలా తరిగిందంటే నాకు తెలిసి అయితే మరి ఆయన వాళ్ళ కూతుర్ని ఒక చోట పెట్టారు కదా కోటలో, ఆయన వెళ్ళి వచ్చి చేస్తుంటే ఎవరితోనో ఉంటుంది సంబంధం ఉందనుకొని ఈ విధంగా ఈ సూత్రాలు ఏంటంటే ఒకటి పరిహాసంగా కూడా ఎదురు వాళ్ళని నొప్పించుకోవడం. మనం అందులో జోక్ చేస్తున్నాం సరదాగా అని ఏడిపిస్తుంటాం ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే మనం సరదాగా జోక్ అంటాం. అలా కూడా ఎవరిని నొప్పించకూడదు. ఒకటి అది కూడా పాపం మాట, అది కూడా పాపం. ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు మన సరదా కోసం. అలాగే ఇంకోటి ఏంటంటే ఆ కూతురు దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు కానీ చూసేవాళ్ళు ఏమనుకున్నారు, ఆయనకి ఎవరితోనూ ఎవరినో కావాలని పెట్టారు, రాజుగారు చక్రవర్తి గారు రోజు వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారు అని చక్రవర్తి గారి గురించి పుకార్లు సృష్టిస్తే చెప్తారనమాట. చెప్పాక ఆ పుకార్లు అలా అలా అలాగా వ్యాపిస్తాయి. వ్యాపించి ఆ చక్రవర్తి గారు అంతఃపురంలో ఎవరు పెట్టారంట, ఒక అమ్మాయిని పెట్టారంట, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వస్తున్నారు అని వ్యాపిస్తాయి. నిజానికి వాళ్ళ తండ్రికి బిడ్డలు. కానీ రూబరులు ఏమనుకుంటారు, తప్పుగా అనుకుంటారు. తప్పుగా అనుకునేసరికి అప్పుడు ఈయన చేసిన పాపరాశి తరిగి ఈయన గురించి లేని మాటలు అనుకోవడం వల్ల ఆ పాపరాశి అనుకున్న వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే మనం ఎదుటి వాళ్ళ గురించి చెడ్డగా కూడా చెప్పుకోకూడదు అనమాట, వాళ్ళకున్న పాపం మనకు అంటుకుంటాం. మనం ఎదుటి వాళ్ళ గురించి చెప్పామనుకో వాళ్ళు చేసిన పాపం మనకు అంటుకుంటుంది. అది ఎదుటి వాళ్ళ గురించి చెప్తాం కదా, అలాగంట అలాగంట అని